శంకర్ గారు ఒక భారీగా ఆలోచించి చేసే వ్యక్తి కదా, అంటే ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? సైన్స్ ఉంటుంది, ఎక్కువ సైన్స్ ఉంటుంది, ఎక్కువ టెక్నికల్గా ఉంటుంది శంకర్ గారు. అంటే గ్రాండర్ ఉంటుంది. ఆయన ఒక లొకేషన్స్ అన్ని సెట్స్ ఐడియాస్ అన్ని పెట్టుకుంటారు. కాన్సెప్ట్ బాగుంటుంది. పాటకు ముందే కాన్సెప్ట్ లేకుండా పాట పెట్టరు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఒక ప్రత్యేకత వస్తుంది ఆ సినిమాలో. ఇప్పుడు టేక్ ఇట్ ఈజీ పాలసీ ఇలాంటివి బాగా కంటెంట్ తీసుకొచ్చి పెట్టేసుకుంటారు సినిమాలో. సో మ్యూజిక్ డైరెక్టర్ పని ఈజీగా ఉంటుంది. మేము జస్ట్ సైజ్ క్రియేట్ చేయాలి అంతే. ఫస్ట్ హాఫ్ పాట అయింది, ఫస్ట్ హాఫ్ సాంగ్. ఇంకా 4-7 సాంగ్స్ ఉంది, చేయాలి. త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం అనేది, అలానే అలవైకుంఠపురం కావచ్చు, అరవింద సమేత కావచ్చు, అవన్నీ ఆ వర్క్ చేయడం అనేది మీకు ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడింది అనుకుంటున్నారా? అంటే త్రివిక్రమ్ గారు ఇస్ లైక్ ప్రొఫెసర్ ఫర్ మీ. అంటే బికాస్ హీ వాజ్ లైక్ టీచర్ ఫర్ మీ. మోర్ దెన్ మై ఇయర్స్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫ్రమ్ అరవింద సమేత టిల్ నౌ. ఇఫ్ యూ సీ the whole kind of my approach towards music totally changed. So it's all great. శంకర్ గారి సినిమా కూడా నాకు త్రివిక్రమ్ గారి వల్లే వచ్చిందని నేను ఫీల్ అవుతాను. బికాస్ వైకుంఠపురం వల్లే వచ్చిందన్న ఫీలింగ్ నాకు అనిపిస్తూ ఉంటుంది.